హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కథా సమయం. ఈరోజు వీడియోలో మధు ప్రేమ్ల లవ్ స్టోరీ 3వ భాగం విందాం. ప్రేమ్ లవ్ చేస్తున్న అమ్మాయి గురించి మధు విద్యకి చెప్తుంటే ఒకటేసారి గట్టిగా నవ్వేసింది విద్య. ఏంటే నేనింత బాధపడుతుంటే నీకు నవ్వు వస్తుందా అని కోపంగా అంటుంది మధు. నువ్వు బాధపడుతుంటే నేను నవ్వట్లేదు, ఆ బాధకి నువ్వు చెప్తున్న రీసన్ విని నవ్వస్తుంది అని మళ్ళీ నవ్వుతుంది విద్య. నేను ఎంతగానో ఇష్టపడుతున్న ప్రేమ్ మనసులో ఇంకొక అమ్మాయి ఉంది అని చెప్తుంటే ఆ రీసన్కి నీకు నవ్వస్తుందా అని మళ్ళీ కోపంగా అంటుంది మధు. మరి లేకపోతే ఆ రీసన్కి నేనే కాదు ఎవరైనా నవ్వుతారు. ఎవరో ఒక అమ్మాయి నవ్వు విని ఆ అమ్మాయిని వెనక నుండి చూసి ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నా అని ప్రేమ్ చెప్పగానే ఎలా ఏడ్చుకుంటూ కూర్చున్నావు. మరి నవ్వకపోతే ఏం చేయాలి? ఎలా ఉంటుందో, ఎక్కడుందో, అసలు తన పేరైన తెలియని అమ్మాయిని ఎలా లవ్ చేస్తారు అని అంటుంది విద్య. ఏమంటున్నవే అని అప్పటిదాకా విద్య మీద ఉన్న కోపం పోగొట్టుకుని విద్య ఏం చెప్తుంది అర్థం కాక అడుగుతుంది మధు. అంటే ఏముందే, ఎప్పటిలాగానే ఈరోజు కూడా ప్రేమ్ నిన్ను ఏడిపించాడు. అంటే ప్రేమ్ ఆ అమ్మాయిని లవ్ చేయట్లేదా? కాని ప్రేమ్ చెప్తున్నప్పుడు అతని కళ్లలో ఆమె మీద ప్రేమ నాకు కనిపించింది అని పొద్దున జరిగినది మళ్లీ గుర్తొచ్చి కళ్లలో నీళ్లతో చెప్తుంది మధు. అది చూసిన విద్య, హేయ్ మళ్ళీ ఏడుస్తున్నావా? ప్రేమ్ ఖచ్చితంగా నీతో జోక్ చేశాడు. అది జోకైతే నేను చాలా హ్యాపీ. కాని అది నిజమైతే ఆ నిజాన్ని భరిస్తూ నేను బ్రతకడం నావల్ల కాదు అని విద్యని హగ్ చేసుకుని ఏడుస్తూ చెప్తుంది మధు. పిచ్చిదానా, అది ఖచ్చితంగా జోకే. అసలు ఆ అమ్మాయిని లవ్ చేసే ఛాన్సే లేదు. నువ్వు ఏదేదో ఊహించుకుంటూ ఫీల్ అవ్వకు. నువ్వు ప్రేమ్ని ఎంత ఇష్టపడుతున్నావో నాకు తెలుసు. నీ లవ్ని ప్రేమ్ కూడా త్వరలోనే తెలుసుకుంటాడు చూడు. అయ్యో, నన్ను చూస్తేనే ప్రపంచంలో ఉన్న చిరాకు మొత్తం వాడి ఫేస్లో కనిపిస్తుంది. ఇంకా నా లవ్ మ్యాటర్ వాడికి ఎప్పుడు తెలియాలి, ఎప్పుడు నన్ను ఆక్సెప్ట్ చేయాలి అని నిట్టూర్పుగా అంటుంది మధు. తెలియాలి అంటే నువ్వు ముందు అతనికి తెలియచేయాలి కదా అంటుంది విద్య. ఏమంటున్నావే అని అర్థం కానట్టే అడుగుతుంది మధు. అబ్బా, అంత అమాయకంగా ఫేస్ పెట్టకే, నేనన్నది నీకు అర్థమయింది అని నాకు తెలుసు. నీ లవ్ మ్యాటర్ ప్రేమ్కి చెప్పు అని అంటుంది విద్య. అమ్మో, లవ్ విషయం చెప్పాలా? తలచుకుంటేనే భయం వేస్తుంది. ఇన్నాళ్ళు నా లవ్ని నాలోనే దాచుకుని వాణ్ణి చూస్తూ ఉండిపోతే చాలు అనుకున్నా. ఇప్పుడు ప్రేమ్కి ఎలా చెప్పాలే? చెప్తేవాడు ఎలా తీసుకుంటాడు? అసలు నా గురించి ఏమనుకుంటాడో అంటుంది మధు విద్యతో. ఇలా భయపడుతూ చెప్పకుండా ఎన్ని రోజులు ఉంటావ్? చూస్తూ ఉండిపోతే చాలు అని ప్రేమ్ ఎవరినైనా పెళ్లి చేసుకుంటే అప్పుడు కూడా చూస్తూ ఉంటావా అని అడుగుతుంది విద్య. అమ్మో, ఆ ఊహ కూడా నేను భరించలేకపోతున్నా అని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది మధు. అందుకని ఎంత వీలైతే అంత తొందరగా నీ విషయం ప్రేమ్కి చెప్పు అంటుంది విద్య. హా అని ఆలోచనలో పట్టుంది మధు. ఇది ఇలా ఉండగా బ్రేక్ టైంలో కాఫీకి వెళ్తారు కిరణ్, ప్రేమ్. కాఫీ తాగకుండా ఏదో ఆలోచిస్తున్న ప్రేమ్ని ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నా అని అడుగుతాడు కిరణ్. అయినా కూడా ఏమీ మాట్లాడకుండా ఉన్న ప్రేమ్ని ఓహో, నీ కలల రాణి గురించి ఆలోచిస్తున్నావా అని అంటాడు కిరణ్ కామెడీగా. ఆ మాటకి చురుక్కున చూస్తాడు ప్రేమ్. వెంటనే కిరణ్, స్వారీరా, అసలు అందులో ఆలోచించడానికి ఏముంది? ఆ అమ్మాయిని ఒకసారి చూశావు, అలాగే రోజూ కలలోకి వస్తుంది, అందులో ఏముంది? నువ్వు ఇంకా అమ్మాయిని మర్చిపోలేదా అంటాడు కిరణ్. మర్చిపోడానికి ఆమెను నేను కళ్లతో కాదురా చూసింది. ఆ అమ్మాయిని నేను కలలోనే చూసా. ఆమె ఎవరో ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. కాని ఆమెకోసం నేను ఎంత తపిస్తున్నానో నాకే తెలుసు. ఆమె నవ్వు నా అణువణువునా నిండిపోయింది. ఆమె ఫేస్ నేను చూడకపోయినా ఆమె రూపం నా మనసులో ముద్ర వేసుకుంది. స్వారీరా, నువ్వు ఇంత సీరియస్గా ఉన్నావనుకోలేదు. కాని ఇది ఇక్కడితో ఆపేయడం బెటర్ ఏమోరా అంటాడు కిరణ్ కొంచెం కంగారుగా. అంటే ఏమంటున్నావ్రా అని అడుగుతాడు ప్రేమ్. నన్ను తప్పుగా అనుకోకురా, నీ ఫ్రెండ్గా చెప్తున్నా. ఒకరికొకరు చూసుకొని లవ్ చేసుకుంటేనే సక్సెస్ అవుతుందన్న నమ్మకం లేదు. అలాంటిది ఆమె పేరు తెలీదు, ఎలా ఉంటుందో, ఎక్కడుంటుందో తెలీదు అంటాడు కిరణ్. ఇలా మాట్లాడి నన్ను డిసప్పాయింట్ చెయ్యకు. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అంటాడు ప్రేమ్. నీమీద నాక్కూడా నమ్మకం ఉందిరా. ఎలాగైనా నువ్వు ఆమెను వెతికి పట్టుకుంటావు కావచ్చు. కాని తీరా ఆ అమ్మాయి కనిపించిన తర్వాత ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఉంటే ఇది నీమీద నమ్మకం లేకనో ఇంకేదో రీసన్ వల్ల చెప్పట్లేదు. రేపు పొద్దున అలాంటిది జరిగితే నువ్వు ఏమైపోతావో అన్న భయంతో చెప్తున్నా అంటాడు కిరణ్. ఇందాక నీ మాటల్లో నీకు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ నాకు అర్థమైంది. ఇంత సీరియస్గా ఉంటే కష్టంరా. ఫ్యూచర్లో నీకు ఆమె గురించి ఎటువంటి న్యూస్ తెలిసినా అన్నిటికీ రెడీగా ఉండాలి నువ్వు అంటాడు కిరణ్. అంతేనా? నాకు మాత్రం ఏం భయం లేదురా. నేను ఫ్యూచర్లో ఆమెను కలుస్తాను. నా లవ్ సక్సెస్ చేసుకుంటాను. అది నా లవ్ మీద నాకున్న గట్టి నమ్మకం. నాకు హెల్ప్ చేయకపోయినా పర్లేదు. కాని నన్ను వెనక్కి మాత్రం లాగకు.
నా ఫ్రెండ్గా నాకు మంచి జరగాలనే నువ్వు ఇలా అన్నావని నాకు తెలుసు. కాని నామీద ఇష్టంతో అయిన సరే నెగటివ్గా మాత్రం మాట్లాడకురా అని ప్రేమ్ కిరణ్తో చెప్తాడు. ఒకసారి ఏదో అమ్మాయి నవ్వు విని లవ్ చేయడం ఏంటి అని నేను జోక్గానే తీసుకున్నా. కాని నువ్వు చెప్తుంటే నీ లవ్ ఎంత సిన్సియరో అర్థమైంది. ఒక ఫ్రెండ్గా నేను డిస్కరేజ్ చేయను. ఎటువంటి హెల్ప్ అయినా నేను చేస్తాను అంటాడు కిరణ్ ప్రేమ్కి సపోర్ట్ చేస్తూ. థ్యాంక్స్ రా అని తనని అర్థం చేసుకున్నందుకు ఆనందంగా చెప్తాడు ప్రేమ్. కాని ఎలారా? ఆ అమ్మాయి పేరు కూడా తెలీదు. ఎలా అమ్మాయిని సెర్చ్ చేయడం అంటాడు కిరణ్. ఆ అమ్మాయికి సంబంధించి నా దగ్గర ఒక ఆధారం ఉంది అన్నాడు ప్రేమ్. ఏంట్రా అది అని క్యూరియస్గా అడుగుతాడు కిరణ్. ఆ ఆధారం ఏంటి అసలు? మధు ప్రేమ్ కలుస్తారా అన్న వీరి కథను తర్వాత వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కథలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.